మినిట్ 1.5 మినిటే చేయాలి. సరిగ్గా చెప్పురా, మర్యాదగా చెప్పు. నేను ఇక్కడ సాయి హోమ్స్లోకి మర్యాదగా పిలిచారు. ఇక్కడికో ఇచ్చేసిన అందరికీ నమస్కారం. గొడ్డుగారు అది నేను చెప్పింది చెప్పురా. నువ్వు కొత్తగా ఎందుకు చూద్దాము? నేనేమంటే అదే అంటావు, కనీసం అంటాను. సరే నేనేమంటాను అదే అను. ఓకే. నేను పెద్ద మొనగాడిని చెప్పు. నేను పెద్ద మొనగాడిని, నేను పెద్ద హీరోని, నేను పెద్ద ఎదవని. మళ్ళీ చెప్పు. నేను పెద్ద ఎదవని. మళ్ళీ చెప్పు. నేను పెద్ద ఎదవని. ఇంతకాలానికి ఒప్పుకున్నావు. సరే నీ పేరేంటి చెప్పు. జ్ఞాని వాకర్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమెరికాలో నువ్వేం చదువుకున్నావు? 2 కిలోలు. ఏం చదువుకున్నావు అంటే డిగ్రీ అంటారు, పీజీ అంటారు. నువ్వే 2 కిలోలు అంట. నీ అంకమ్మ ఎల్కేజీ ఒకటే, ఆ ఎల్కేజీ ఒకటి, యూకేజీ ఒకటే, ఆ యూకేజీ ఒకటి. అప్పుడు సరిపోయింది కదా బే. కరెక్ట్గా నేను చెప్పాడండి. మీ డాడీ అక్కడ ఏం చేసేవాడు? ఇంజనీర్. ఏంటి ఇంజనీరా? అంటే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కట్టడం, రోడ్లు వేపటం, అపార్ట్మెంట్ కట్టడం అవి చేస్తాడా? కాదు కదా. మరేం చేస్తాడు? ఇంజన్లో నీళ్లు పోస్తాడా? అందుకే ఇంజనీర్ అన్నారు. అలా సరే ఓకే. మరి ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు అక్కడ ఏం చేసేవాడివి? పాల వ్యాపారం. ఏంటి? పాల వ్యాపారం. అంటే పాలలో బాగా నీళ్లు కలిపేవాడిగా. మరీ నేను అంత చండాలని కాదు కదా. నీళ్ళలోనే పాలు కలిపేవాడిని. పాల వ్యాపారం మీద వాళ్ళు ఒకటి. పాల వ్యాపారం మీద డబ్బులు వాళ్ళు సంపాదించావా? కోటి. ఏంటి? కోటి. కూతురుపై సంపాదించావా? కూతురుపోతే ఏం చేసావురా? సినిమా తీసా. ఏం సినిమా? అటు చూడు చూసా, ఇటు చూడు చూసా. నీ అంకమ్మది సినిమా పేరు. అటు చూడు ఇటు చూడు సినిమా పేరా? ఇంకేమైనా తీసావా? ఇంకోటి తీసా. ఏంటది? నన్ను నమ్ముకో, అన్ని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. నిన్ను నమ్మకుంటే ఉన్నది అమ్ముకోక ఏం చేస్తారు మరి? సరే ఓకే. మరి అమెరికా నుంచి ఇండియా వచ్చావు కదా, ఎక్కడో ఉన్న ప్రముఖుల్ని కలిసావా? నెహ్రూ గారిని. ఓకే. నెహ్రూ గారు ఏమన్నారు? నేటి బాలురే, రేపటి పౌరులు. ఓకే. మరి బాలికల గురించి చెప్పలేదా? అది చెవులో సీక్రెట్గా చెప్పారు. ఏం చెప్పారు? నేటి బాలికలే రేపటి ఫిగర్లు. ఏమిటో మాట్లాడేది? అది అక్కడ ఇందాక తెల్ల చొక్కా వేసుకొని ఒక ఆయన నీవైపు చూస్తున్నాడు. ఆయన ఒకే ఒక్క కన్ను కన్నట్టు అనుకో, పోయి నువ్వు ఎక్కడ పడతావు తెలుసా? గుంటూరులో పడతావు. కొంచెం గట్టిగా కొట్టమనుకోరు. నాకు విజయవాడలో పనుంది. సరే ఓకే. నెహ్రూ గారు తర్వాత ఇంకెవరన్నా కలిసావా? మోడీ గారిని కలిసావా? ఏమన్నారు మోడీ గారు? వచ్చావా? అక్కడ పాల్గొనమన్నారు. పాల్గొన్నావా? పాల్గొని ఏం చేసావు? మొక్కలు నాటా. ఓకే. మొక్కలు నాటితే ఏమైంది? తీసుకెళ్ళి మొక్కల్లో వేశారు. ఏ మొక్కలు నాటావా? గంజాయి మొక్కలు. అదే నువ్వు నాటడానికి మొక్కలేం దొరకలేదా? నీకు తెలియట్లేదు. అందులో అయితే ఆదాయం బాగుంటుంది, అందుకోసం అది నాటావు. బాగానే ఉంది. సరే నువ్వు ఇండియా వచ్చావు కదా, వాళ్ళు ఒక నీకు అన్నం పెడతావా? నువ్వు ఇండియా వచ్చావు కదా, ఇండియాలో ఎక్కడున్నావు? హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి ఇంటి ఎదురు. ఓకే. చిరంజీవి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఎదురు. మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి ఇంటి ఎదురు. చిరంజీవి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఎదురు. ఇద్దరు ఇల్లు ఎక్కడ? ఎదురెదురుగా. హైదరాబాద్ వచ్చావు కదా, చార్మినార్ చూసావా? చూసావు. ఎక్కడుంది? రోడ్డు కట్టంగా ఉంది. మరి సరే వృత్తిరీత్యా నేను ఫోటోగ్రాఫర్ని. ఇక్కడ చాలా మంది కష్టపడకుండా నేను ఫోటోలు తీశాను. మరి అలాగే నాకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఒకటి ఉంది. మిమిక్రీ, మ్యాజిక్ అలా సీరియల్స్లో నటించడం. అలాగే నీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉందా? మిమిక్రీ వచ్చా? మా ఏరియాలో ఇక్కడ సాయి హోమ్స్ దగ్గర కుక్కలు అరుస్తాయి చెప్పు. ఇక్కడ కుక్కలు అరవరు, వెనక నుంచి వచ్చి ఇలా టిక్కను పట్టుకుంటాయి. సరే అమెరికాలో కుక్క ఎలా అరుస్తుందో చెప్పు. వినిపించట్లా? అంకమ్మ ఎక్కడో అమెరికాలో కుక్క కరిస్తే ఇక్కడికి ఎలా అనిపిస్తుంది బే? నీకు మిమిక్రీ రాదని అర్థమైంది. నేను ఒక పాట పాడతా. ఆ పాట అచ్చం అలాగే పాడు. నీకు మిమిక్రీ వచ్చి ఒప్పుకుంటా. ఓకే గురువు. నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నేను టొగడ్డి. ఈ పాట ఇంకో పాట పాడతా. వెళ్ళిపోయి పక్కింటోడి బెళ్ళంబోయ్.
ఈ పాట దుఃఖ పాట పాడతా. అందాల ఓ చిలుక అందుకోనా పిలక వాన దిక్కులేని దాన. ఈ ఒక్క పాట కూడా నువ్వు సరిగ్గా పాడలేదు. సరే, ఇప్పుడు నేను ఒక అందమైన అబ్బాయిని పిలుస్తాను, ఆ అబ్బాయితో మాట్లాడు. అందమైన అమ్మాయిని పిలు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటా. ఏంట్రా నీకు పెళ్లి కాలేదా ఏంటి? ఒకటేంటి నీ అక్కమ్మ 3 పెళ్ళిళ్ళని. అదే 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావురా? మొదటి భార్య చేసుకున్నా, ఏమైంది? పిల్లలు పుట్టలేదు. ఓకే, అప్పుడు ఏం చేసావు? రెండో భార్య చేసుకున్నా. రెండో భార్య పిల్లలు పుట్టారా? లేదు గురు, అందుకే ఈసారి మూడో భార్య చేసుకున్నా. మూడో భార్య చేసుకున్నావు, మూడో భార్య పిల్లలు పుట్టారా? లేదు గురు, అందుకే ఈసారి పిల్లతో నేను చేసుకున్నా. సరే, నీకు పిల్లలు పుట్టట్లేదు, సరే ఓకే, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. మరి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా, ఏ భార్య అంటే ఇష్టం? మొదటి భార్య. ఎందుకని? గదిలోకి తీసుకెళ్ళి వెచ్చగొట్టుడు కొట్టుద్ది. సరే, మొదటి భార్య ఇష్టం అంటున్నావు, మరి అమ్మాయికి ఏమన్నా నగలు చేయించావా? నువ్వు చెప్పేదంటే నీ అంకమ్మ నాగార్జున చెప్పాడని నగలు చేయించా. ఓకే, వెంకటేష్ చెప్పాడని తీసుకెళ్ళి మొత్తం తాకట్టు పెట్టా. సరే ఓకే, బాగానే ఉంది. ఒక చిన్న పాప ఎవరన్నా రండమ్మా. హలో, హాయ్. ఓకే, వస్తే వచ్చింది.